ఆయన మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ నూతనమైన సంవత్సరంలో మనము వర్ధిల్లాలి అని మనసారా కోరుకుంటున్నాం కదా. మన జీవితము ముందు వర్ధిల్లాలంటే మనం ఏ విషయంలో వర్ధిల్లాలో ఒకసారి యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సైక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రాశారండి ఈ మాట? ఎవరు రాశారు? అపోస్తలుడైన యోహాను గారు రాసిన ఈ పత్రికలో ఆత్మకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆత్మకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లవలనని నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే మనము ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని అర్థం. అవునా కాదా? చెప్పాలి. తలవపండి. మాలో ఆత్మ ఉందండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి ఆత్మ లేకపోతే మన శరీరం ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉంటుంది. హల్లెలూయా. అది ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఆ మట్టి శరీరానికి విలువ ఉందా? విలువ లేదు. మరి దేనికి విలువ ఉంది? ఆత్మకే విలువ ఉంది. కాబట్టి ఆత్మ వర్ధిల్లితే మనమన్ని విషయాల్లో వర్ధిల్లుతామంట. అదే ప్రార్థన చేస్తున్నారంట భక్తులు కూడా. హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఆత్మను పక్కన పెట్టేసి శరీరానుసారమైన మనస్సును ధరించుకొని శరీర విషయాల్లో వర్ధిల్లాలని అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. అనేక మంది దాని గురించే తపన పడుతూ ఉంటారు, దాని గురించే పరుగు పెడుతూ ఉంటారు, దాని గురించే మరి వారికి ఇష్టం వచ్చిన జీవితము జీవిస్తూ ఉంటారు. కానీ ఈ శరీరముతో చేసిన ప్రతి క్రియలు ఏమవుతాయి? ఇక్కడే ఉంటాయి. ఇవి మనతో రావు. కానీ ఆత్మతో చేసిన ప్రతి క్రియ మనతో వస్తుంది. ఎక్కడికి వస్తుంది? పరలోకానికి వస్తుంది. హల్లెలూయా. అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి? ఆత్మకే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన మరి అపోస్తలుడైన పౌలు గారు ప్రభువైన మరి సంఘానికి రాస్తున్నాడు. ఏమనంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు పెడతారు. శరీరానుసారమైన మనస్సు మృతము, ఆత్మానుసారమైన మనసు జీవమును సాధమునై ఉన్నది. అంటే జీవం పొందాలంటే మనలో ఏది వర్ధిల్లాలి? ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలు చేసుకున్న నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా నీవు దేనిలో వర్ధిల్లాలని కోరుకోవాలి? ఏంటండి ఎవరు మాట్లాడరు? ఇష్టం లేదా? గట్టిగా చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు వర్ధిల్లాలంటే మొట్టమొదటి దేనిలో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మలో వర్ధిల్లితే నీవు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అయిపోతావు అంటాడు కదా ఆయన. మరి ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. మీరందరూ ఎవరండి? మీరందరూ ఎవరు? దేవుని కుమారులా కుమార్తెలా? మీరు కుమార్తెలు, మేము కుమారులం. హల్లెలూయా. మరి మీరు కుమార్తెలు, మేము కుమారులం కాబట్టి ఎవరికి కుమారులం? సర్వోన్నతుడైన దేవునికి కుమారుడం. ఆయన ఏం చేశాడు? మనకి ఏం చేశాడు? ఆయన చేతి చేత ఆయన కంటే కొంచెమే తక్కువ వానిగా నిన్ను నిర్మించి నీ శరీరములో ఆత్మను జీవవాయువును ఊదాడండి. హల్లెలూయా. అంటే నీకు ఆత్మ అనుగ్రహించిన దేవుడు మన తండ్రి. హల్లెలూయా. ఆ తండ్రి ఇచ్చిన ఆత్మను నువ్వు కాపాడుకుంటే నువ్వు పరలోకం చేరగలవు, నువ్వు వర్ధిల్లగలవు. ఈ రోజున ఒక తండ్రి ఒక కుమారునికి ఆస్తి ఇస్తే ఆ ఆస్తిని కాపాడుకుంటూ చక్కగా నిలబెట్టుకుంటే ఈ కుమారుని బట్టి ఎవరిని కనపరుస్తారు సమాజం? ఈ లోక మర్యాద చెప్పండి.
ఒక కుమారునికి ఒక తండ్రి ఆస్తి అప్పచెబితే ఆ కుమారుడు ఆ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని అంతకంతకు వర్ధిల్ల చేసుకుంటూ ఉంటే ఆ సమాజం అంతా, జనులంతా ఏమంటారంటే, రే చూసారా ఆ కుమారుడు ఎంత వర్ధిల్లాడో. ఆయన ఎవరు కుమారుడు? పలానా వారి కుమారుడు. ఈ పలానా వారి కుమారుడు ఇంత వర్ధిల్లడానికి కారణం ఏంటి? ఇదిగో వారి తండ్రి కొంత ఇచ్చాడు, ఆ కొంతను జాగ్రత్త చేసుకొని ఆ కొంతను కొంత, ఆ కొంతను కొంత, ఆ కొంతను కొంత, అలా వర్ధిల్ల చేసుకుంటూ ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అని చెప్పి నిన్ను గురించి నీ తండ్రిని ఎలాగ మహిమపరుస్తారో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో నువ్వు అలా వర్ధిల్లుతూ ఉంటే నీ ఆత్మను బట్టి ప్రజలు, సమాజము, విశ్వాసులు, క్రైస్తవులు, హిందువులు నీ ఉన్నతమైన పరిస్థితిని బట్టి ఎవరిని మహిమపరుస్తారు? నిన్ను సృష్టించిన తండ్రిని మహిమపరుస్తారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆయన మన యందు మహిమపరితే ఆయన ఎంత సంతోషిస్తాడండి, ఎంత నా బిడ్డ అని చెప్పి ఎంత ఆనందిస్తాడండి. ఈ లోక తండ్రే ఒక కుమారుని చూసి మంచి భవిష్యత్తులో వెళుతుంటే మురిసిపోతూ ఉంటాడే, మరి మన తండ్రి అయిన దేవుడు, సమస్త సృష్టికి కారణభూతి అయిన మన ప్రభు అయిన యేసయ్య, మనము ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే, ఆత్మలో నడుస్తూ ఉంటే, ఆత్మలో జీవము పొందుకుంటూ ఉంటే, జీవ సాధనముగా మన పరలోక ప్రయాణము చేస్తూ ఉంటే మనల్ని చూసి తండ్రి ఆనందించడా? హల్లెలూయా. నేను నీకు యందు ఆనందించువాడినై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్కోసారి మనం చూద్దాం, ఇప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తే ఆయన మనకి ఏ విధంగా మరి వర్ధిల్లడానికి సహాయపడతాడో ఒక్కసారి మనము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో మనము మాట్లాడుదాం, చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని ఎందుకు రాశారు అక్కడ? ఆయన అనుకుంటే వర్ధిల్లిపోతాడా? మనం వర్ధిల్లాలంటే మనకు ఎవరు తోడు కావాలి చెప్పాలి. మాకు దేవుని తోడు కావాలనో దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు విషయములో దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడు మనకు తోడై ఉంటే మన వర్ధిల్లుతామని దావీదు జీవితంలో మనం తెలుసుకున్నాం. దావీదు ఏం చేశాడు? దేవునికి ఇష్టంగా బ్రతికాడు. దేవునికి ఇష్టంగా బ్రతికిన కారణాన దేవుడు దావీదుకు తోడై ఉండడానికి ఆయన దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేసి ఆయనకి తోడుంటే అక్కడే ఉన్నాడా? ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉందా చెప్పాలి. గొర్రెల దొడ్డులో ఉన్నవాడు గొర్రెల దొడ్డులోనే ఉన్నాడా? వచ్చాడు, విజయాన్ని పొందాడు. ఆయుధాలు మోసేవాడిగా, యుద్ధము చేసేవాడిగా, గొలియాతును చంపేవాడిగా, రాజుగా, చక్రవర్తి స్థాయిగా మరి దేవుడు అతను అంతకంతకు వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. వర్ధిల్ల చేస్తూ వచ్చాడంటే కారణం ఏంటి? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే దేవుడు నీకు తోడై ఉండడానికి దిగొస్తాడు. ఆత్మలో వర్ధిల్లడం ఏంటంటే దావీదు గురించిన సాక్ష్యం, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. ఏంటి ఆయన ఉద్దేశం? 24 పెద్దలు, 4 జీవులు, కోటాను దూతలతో నిత్యము స్తుతించబడుతూ కీర్తించబడుతూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని ప్రతి గానముల మీద కొనియాడబడుచున్న దేవుడు అని మన సర్వోన్నతునికి పేరు. ఆయనను ఈ దావీదు ప్రతి నిత్యము 7 సార్లు స్తుతించేవాడు, 7 సార్లు ప్రార్థించేవాడు. ఏ అవసరం వచ్చినా దేవుని దగ్గర బలము పొందుకోవడానికి దేవుని వైపే చూసేవాడు. హల్లెలూయా. మనుషుల వైపు చూసేవాడు కాదు. ఇదిగో గొర్రెల మేపుతూ ఉన్నప్పుడు సింహము వచ్చి మరి ఆ గొర్రె పిల్లను పట్టుకొని పరిగెడుతూ ఉంటే పరుగున వెళ్ళి అతను దేవుడికి ఇచ్చిన బలము చేత సింహాన్ని ఒక గుద్ది చంపేసి చక్కగా తన పిల్లను తెచ్చుకొని మందలో కలుపుకున్నాడు. హల్లెలూయా. అంటే ఈ బలం ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుని ఆత్మ ద్వారా. గొలియాతును చంపడానికి వెళ్ళాడు. గొలియాతును చంపడానికి వెళ్ళి ఆ సున్నతలేని ఫిలిస్తీయుడా
యెహోవా జీవముతోడో నా పక్షమున ఉన్నవాడు లోకముల కంటే గొప్పవాడు, ఇదిగో నిన్ను ఈ రోజున మట్టి కరిపేస్తారని వాగ్దానం చేసి ఛాలెంజ్ విసిరారు. దేనిని బట్టి? యెహోవా బలమును బట్టి. దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం. ఆ నిర్ణయము మనకు ఉండాలంటే మనం ఎక్కడ వర్ధిల్లాలి? దేవుని ఆత్మలో వర్ధిల్లాలి. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మలో వర్ధిల్లుతామో దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు వెన్నంటే ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నుంచున్నాడో శత్రువు ముందు, దావీదు వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుని దూతలు ఉన్నాయి. ఒక్క రాయితో శత్రువును పడగొట్టేశాడు. మరి నీకు ఎదురవుతున్న శత్రువులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, శ్రమలు, కష్టాలు, కుటుంబ సమస్యలు ఏ ఉన్నా గత సంవత్సరంలో జరిగినట్టు ఈ సంవత్సరంలో జరగకూడదు. ఆమేనండి. జరగాల? ఎవరో కోరుకునే వాళ్ళు, బుద్ధున్న వాళ్ళు ఎవరో కోరుకోకూడదు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేయాలి? దేవా, నీవు నాకు తోడై ఉండాలయ్యా. నువ్వు నాకు తోడుంటే నాకు భయం లేదయ్యా. నువ్వు నాకు తోడుంటే నాకు దిగులు లేదయ్యా. నువ్వు నాకు తోడుంటే నేను దేనికి భయపడనయ్యా, భీతి ఉండదయ్యా. ప్రభువా, నీవు నాకు తోడుండు అంటే దేవుడి నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేస్తాను అని యెషయా గ్రంథములో వాగ్దానం చేసినట్లుగా నీకు ముందుగా నడవడానికి, నీ వెనకను నడవడానికి, నీ పక్షాన నడవడానికి ఆయన తోడ ఉండడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావా? నేను ఇచ్చిన ఆత్మను కాపాడుకుంటున్నావా? ఆ ఆత్మ ద్వారా దేవుని స్తుతిస్తున్నావా? ఆ ఆత్మ ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? ఆ ఆత్మను కాపాడుకుంటున్నావా? లేక ఆత్మను నిర్లక్ష్య పెట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సుఖిందుమా అని చెప్పి నీ ఇష్టం వచ్చిన జీవితము జీవిస్తున్నావా? ఆలోచించుకో ప్రియమైన బిడ్డ. నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అనంటే, అన్ని విషయములలో సౌఖ్యంగా ఉండాలంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆత్మలో వర్ధిల్లితే నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఇంకో మాట మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చదివితే ఇక్కడ ఉజ్జియా అనే భక్తుడి గురించి, మరి రాజు గురించి, ఉజ్జియా రాజు గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. 16 ఏళ్ల వయసులో రాజయ్యాడండి. ఎంత వయసు? 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసులో శత్రువుని జయించొచ్చా? జయించగలమా? ఆ ఉజ్జియా 52 సంవత్సరాలు ఏలేట, 16 సంవత్సరాల నుంచి. అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి అతనికి తోడై ఉన్నాడంటే ఈ ఉజ్జియా ఏం చేస్తున్నాడు? ఆయన తల్లి గురించి అక్కడ ప్రస్తావించమంది. ఈమె యెరూషలేము కాపరస్తురాలు. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లరు. వర్ధిల్లరా? వర్ధిల్లరా? యెరూషలేమనగా దేవుని మందిరము. హల్లెలూయా. దేవుని పట్టణము, దేవుని ప్రాకారము. మరి దేవుని మందిరాన్ని ప్రేమించే నీవు ఆయన ఆశ్రయిస్తున్నావా? అసలు ఆశ్రయించిన పక్కన పెట్టు, దేవుని మందిరాన్ని ఎక్కడ ప్రేమిస్తున్నాం మనం? దావీదు అంటాడు, దేవుని మందిరమునికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఉత్సహించి సంతోషించి ఆనందించుచున్నాను. రాత్రి జాములు కాకమునిపై నా కన్నులు దేవుని మందిరం కోసం ఎదురు చూస్తున్నాయి. ఆనందిస్తున్నాడు. రాజు స్థాయిలో ఉండి, చక్రవర్తి స్థాయిలో ఉండి మరి ఆనందిస్తున్నాడు. ఎక్కడ ఆనందిస్తున్నాడు?
ఆయన మందసాన్ని మోసుకుంటూ వెళ్తుంటే మందసము ముందు తనను తాను మర్చిపోయి తన్యమైపోయి నాట్యమాడుతూ దేవుని మందసాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఏది కోరుకుంటున్నాం? దేనిని ఆశ్రయిస్తున్నాం? ఆయనను ఆశ్రయించిన వానరులు ధన్యుడు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గుణమేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువలేదు. హల్లెలూయా. అంటే నువ్వు ఆశ్రయించే జాబితాలో ఉన్నావా, లేకపోతే ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు దేనిలో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లి. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. వర్ధిల్లని నీవు, దావీదు కూడా వర్ధిల్లాడు. వర్ధిల్లిది వదిలేశాడా? దేవుని మందసము ముందు తనను మరిచిపోయి నాట్యమాడుతూ దేవుని మందిరములో గడిపే మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మరి నీకున్న స్థానమును బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న బిజీ షెడ్యూల్ని బట్టి దేవుని ఆశ్రయించే, దేవుని మందిరమును ఆశ్రయించే, దేవుని జనాంగమును ఆశ్రయించే, దైవజనుని ఆశ్రయించే మనసు నీకున్నదా? యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువలేదు. ఆ ఆశ్రయము నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుంటే నీవు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను వర్ధిల్ల చెయ్యును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చదివితే, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేలు మీద నీకు అధికారము దయచేయును గాక. యెహోవా ఇజ్రాయేలును గురించి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదవు. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. హల్లెలూయా. నువ్వు వృద్ధి పొందాలంటే దేవుడి నీకు ఇచ్చిన కట్టడలో జాగ్రత్తగా అనుసరించి నడవాలి. అంటే దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా ధ్యానము చేయాలి. నిన్న వీర్రాజు గారు చెప్పారు ఏ మాట? పరిశుద్ధ గ్రంథమును మన చేతిలో పెట్టాడు. పరిశుద్ధ గ్రంథమును మన చేతిలో పెడితే దేవుని వాక్యమును వాక్యంలాగా చదివేసుకుంటే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమును మనం పరిశుద్ధముగా ఉండి చదవాలి. అవునా? సత్యమేనా? ఖచ్చితంగా. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళు ఈ లోకంలో చాలా వేల కొలదిగా ఉన్నారు, లక్షల కొలదిగా ఉన్నారు, కోట్ల కొలదిగా ఉన్నారు. ఎవరు? క్రైస్తవులా? చెప్పాలి. క్రైస్తవులా? ఇప్పుడు క్రైస్తవుల మీద డిబేట్ చేస్తున్నారండి హైందవ సోదరులు. క్రైస్తవుల మీద డిబేట్ చేస్తున్నారంటే వారు దేనిని చదువుతున్నారు? బైబిల్ చదివి బైబిల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి వారు బైబిల్ని ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. నేనంటాను, నేను కరెక్ట్ కాదు అని చెప్పి చదవడానికి పాపపు మనసుతో ఉండి నువ్వు చదివితే నీ కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ అయింది? నువ్వు పరిశుద్ధంగా ఉండి చదువు, పవిత్రంగా ఉండి చదువు, దేవుని మీద ఆశ పెట్టుకొని చదువు. ప్రభువా నువ్వు యేసయ్యవంట కదా, నువ్వు ఆజ్ఞలు ఇచ్చావంట కదా, నువ్వు వాక్యాన్ని ఇచ్చావంట కదా, ఇదిగో ఆ వాక్యంలో ఉన్న జీవము ఉందంట కదా, ఆ జీవము మనుషులకు వెలుగై ఉందంట కదా, ఆ వెలుగు ఏంటి అని చెప్పి నేను చూడాలని ఆశిస్తున్నాను. చూడాలని ఆశిస్తున్నప్పుడు ఇదిగో నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత ఉన్న చోట పాపమునకు చోటు లేదు, పాపమున్న చోట పరిశుద్ధతకు చోటు లేదు. కాబట్టి పరిశుద్ధమైన మనసు కలిగి, పవిత్రమైన మనసు కలిగి, పవిత్రమైన చూపు కలిగి ఇక్కడ ఎలా చూస్తున్నారు? మాట్లాడితే జీవ గ్రంథం తీసి, పరిశుద్ధ గ్రంథం తీసి, ఇదిగో లోతు తన బిడ్డలతో పాపం చేశాడు. మరి పిచ్చోడా? లైవ్ ద్వారా నేను చెప్తున్నా, నేను బైబిల్ గ్రంథంలో మంచి చెడులు లిఖితం చేశాడు. లోతు తన బిడ్డలతో పాపము చేసిన కారణాన శపించబడ్డారు. ఆ శాపాన్ని చూడవే, తప్పును చూస్తున్నావు, తప్పు తర్వాత వచ్చే శాపాన్ని చూడవే. దేవుడు ఎవరిని క్షమించాడు? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞ మీరితే అల్లారు ముద్దుగా చేసుకున్న ఆదాము అవ్వనే విడిచిపెట్టలేదు. లోతు పెద్ద లెక్క.
ఈ లైవ్ ద్వారా చూస్తున్న నీవు గ్రహించాలి. నీవు పరిశుద్ధమైన మనసుతో, పవిత్రమైన మనస్సుతో, పరిశుద్ధ అలంకరణ కలిగి దేవుని గ్రంథంలో ఉన్న పరిశుద్ధమైన మాటలు నువ్వు ధ్యానిస్తే నీ మనసు ఈ రోజే మారిపోతుంది. దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన రక్తమును, నిష్కాలంకమైన రక్తమును ఈ పాపి కొరకు ధారపోశాడు. అది నిజం, చరిత్ర ఒప్పుకుంటున్న నిజం. ఆ రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆ వాక్యము సజీవము గలదై ప్రాణాత్మ దేహములకు దూరుచు విభాగించబడినట్లుగా మన దేహములో క్రియ చేస్తుంది. ఆ వాక్యము ద్వారా ఎంతమంది పట్టబడతారో వారందరూ పరలోక రాజ్య వారసులవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏముంది? నీతి ఉంది, సత్యం ఉంది, జీవం ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు చదివితే, ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకుంటే, ఆ వాక్యంలో సారాంశాన్ని నువ్వు తీసుకోగలిగితే నీ జీవితము ధన్యమవుతుంది. కానీ ఎటకారంగా, అపహాస్యంగా నీవు చేస్తున్నావా? ఏదో ఒక రోజున నీకు ఉంది, ఏదో ఒక రోజు నీకు ఉంది. అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోవద్దంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అపహాసిస్తే నిన్ను చూసి నవ్వే రోజు ఒక రోజు ఉంది. దేవుడి మీద బురద చల్లాలని ప్రయత్నించమాకు. దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన నియమాలను నువ్వు సరిగ్గా పాటిస్తే మనిషి జీవితాన్ని ప్రభావితము చేసే మాటలే ఉన్నాయి తప్ప మనిషి జీవితాన్ని పాడు చేసే వ్యభిచారము లేదు. మనిషి జీవితాన్ని పాడు చేసే దొంగతనము లేదు. మనిషి జీవితాన్ని పాడు చేసే కామ, క్రోధ, మదమత్సర్యాలకి బైబిల్ గ్రంథం ప్రాముఖ్యత ఇవ్వలేదు. మా యేసయ్య చెప్తున్నాడు, నీవు మోహపు చూపుతో చూసినా నువ్వు వ్యభిచారం చేసినట్లే. వ్యభిచారం చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చెరసాల్లో ఉంటారు, నరకంలో ఉంటారు. దొంగతనం చేసినట్టు ఎక్కడ ఉంటాడు? చెరసాల్లో ఉంటాడు. ఈ లోక మనుషులే శిక్ష వేస్తున్నారు, ఈ లోక మనుషులే తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. వీరిచ్చిన చట్టమును మీరితే ఈ చట్టమే శిక్ష వేస్తుంది. నా ప్రభు యేసయ్య వేడా అది చేయమని చెప్తాడా? గుర్తుపెట్టుకో వెర్రివాడా. చదువు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధంగా. మరి ఆ మాట ఎంతో ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టబడి ఆ పరిశుద్ధ గ్రంథమును పరిశుద్ధముగా ఆచరించు, పరిశుద్ధముగా చదువు, పరిశుద్ధంగా లేఖనముల యందు నిత్య జీవము కలదని వాటిని పరిశీలించి నువ్వు నడుచుకో. మీరు వినువారు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారముగా నడుచుకున్న వారునై ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ లేఖనమును నువ్వు పట్టుకొని వాక్యం ఏం చెప్తుంది? మంచి చేస్తే పరలోకం వెళ్తుంది, చెడు చేస్తే నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధునిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా చిత్త ప్రకారము చేయువాడే నిత్య రాజ్యములో ప్రవేశింపగలడు. హల్లెలూయా. అటువంటి మంచి ఉన్నతమైన సంకల్పం చేత దేవుడు మనను ఆశ్రయించి మనకు తోడై ఉండి మనకు వర్ధిల్ల చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే మనం ఎందుకని దూరంగా పారిపోతున్నాం? ఎందుకని దేవుని గ్రంథంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం? ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు దేవుని సహవాసాన్ని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నాం? ఈ విషయాల్లో మనం ఎదగలేకపోతే మనము అన్ని విషయాలు ఏ విధంగా ఎదుగుతాం? కుటుంబంలో ఏ విధంగా ఎదుగుతాం? ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతాం? ఆలోచించండి. తప్పెక్కడుంది? తప్పెక్కడుంది చెప్పండి. హల్లెలూయా. మనం వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే తప్పు మనలోనే ఉంది. మనల్ని మనం విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని ఒక్కసారి విమర్శించుకుంటే నేను ఏ విషయంలో తప్పు చేశాను, దేవుని విషయంలో ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నానో, దేవుని మందిర విషయంలో ఏ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నానో, దేవుని పరిచర్య విషయంలో ఏ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నానో అని చెప్పి ఒక్కసారి మనము రివైవ్ చేసుకొని మనం సరి చేసుకుంటే దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది దేవుడు కావాలి, చాలామందికి దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుడు చెప్పే దేవుడి మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఫలము దయచేయువాడి అని నమ్మవలనే కదా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే కదా. మరి నమ్మకము నీలో ఉంటే
నువ్వు దేవుని ప్రేమిస్తావు, దేవుని ఆదరిస్తావు, మరి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతావు. మరి ఇక్కడ చూడండి, ఒక మాట అంటాడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో చదవాలి. ఈ మాట మీతోనే చదివించాలి. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకయించువాడు వర్ధిల్లును. హల్లెలూయా. పేరాస అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే దేవుని మీద నమ్మకం ఉండదు. ఎప్పుడు లోకం మీదే. ఆ మనిషి ఏం చేస్తాడు, ఈ మనిషి ఏం చేస్తాడు, వీళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుంది. మనకి దురాశ అంటారు, పేరాశ. హల్లెలూయా. దురాశ దుఃఖానికి చెడు, లోక సామెత. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పేరాశ గలవాడు కలహాలు రేపుతాడంట, గొడవలు పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనసులో ఎవరి మనసు చెప్పరే? ఏంటి ఈరోజు డైరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసేసి మాట్లాడేస్తున్నారు భాషలు అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా చేతనా సరే ఈ సంవత్సరం వర్ధిల్లాలి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మీలో అటువంటి ఆశపడేళ్ళు ఎవరు లేరు. కానీ పేరాస గలవాడు కలహం రేపుతాడు. ఎవడు పేరాస గలవాడు? ఎవరండి పేరాస గలవాడు? అపవాది. ఏం చేశాడు? దేవుని చేత త్రోసివేయబడి భూమి మీద పడి వచ్చేసి ఆశతో, అబ్బా ఎంతో అల్లారు ముద్దుగా చేసుకున్న ఈ మానవులను అవైపు తిప్పేసుకోవాలి అని చెప్పి తలంచి ఏం చేశాడు? కలహం రేపాడు. ఎవరెవరికి కలహం రేపాడు? దేవునికి మానవునికి. దేవునికి మానవునికి కలహం రేపిన వాడెవడో? అపవాది. వాడి పేరేంటి? పేరాస గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేరాస గలవాడు కలహాలు రేపుతాడంట. కానీ ఇక్కడ ఏమంటాడు? యెహోవా యందు నమ్మకయించువాడు వర్ధిల్లుతాడు. అపవాది చెప్పాడు, ఇది తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీకు తెలివి జ్ఞానం వచ్చేస్తుంది, మీ మనోనేత్రాలు వచ్చేస్తాయి అని చెప్పి అపవాది కూడా చెప్తే, దేవుడు ఏమంటున్నాడు? ఇది తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చావు. మరి ఈ మాట నమ్మాలా, ఆ మాట నమ్మాలా? మానవుడు ఎవరి మాట నమ్మాలి? నిన్ను చేసింది ఎవరు? దేవుడే కదా. దేవుడు లేకపోతే నువ్వు ఉన్నావా? ఈరోజు చాలా మంది నాస్తికులు అంటూ ఉంటారు, దేవుడు ఎక్కడున్నారు ఉంటే చూపించండి. లాగి పెట్ట గట్టిగా దెబ్బ కడితే నిప్పెట్టుందో చూపించండి. చూపిస్తావా? బుద్ధి లేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి సృష్టి యావత్తు సృష్టించబడింది. దేవుడు ఉన్నాడు కాబట్టి మనము చెల్లించగలుగుతున్నాం. శూన్యములో సృష్టిని సృజించిన దేవుడు నిన్ను సృష్టించడం పెద్ద లెక్క. హల్లెలూయా. కానీ అన్నిటికంటే ముఖ్యముగా, ప్రాముఖ్యముగా, ఇష్టముగా నిన్ను చేసుకున్నాడు. దేని యందు ఆయనకి సంతృప్తి కలగలేదు. కానీ ఆయన పోలికలోనే చేసుకోవాలని నిన్ను చేస్తే నువ్వే ఏం చేస్తున్నావు? అపవాది మాటలని దేవునికి నీకు కలహం తెచ్చేసుకుంటున్నావు, దేవునికి నీకు గొడవ తెచ్చేసుకుంటున్నావు. ఏదో వచ్చాం వెళ్ళామంటే ఎలా వర్ధిల్లుతామండి? దేవుని మాట వినాలి, దేవుని యందు భయభక్తులు చూపించాలి, దేవుని ఆశ్రయించాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. ఇక్కడ నమ్మకం, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమో సాధ్యమే. నమ్మాడు యాయిర్. ఏమని? అయ్యా నా కూతురు సావసిద్ధమై ఉన్నది, దయచేసి నా ఇంటికి వచ్చి ఒక్క మాట పలికాయ చాలు, నా కూతురు నేర్చుకుంటుంది. నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? విశ్వాసం పదా అని చెప్పి వెళ్ళి ఆ నమ్మకి చొప్పున యాయిరు ఇంటిలోకి వెళ్ళి తన చనిపోయిన కుమార్తెను లేపలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి భర్తిమై గుడ్డివాడు, అయ్యా నీకు నేనేం చేయకూరుతున్నానంటే నిన్ను చూడకూరుతున్నానయ్యా అని దేవుని సాక్షాత్తు భగవంతునే చూడడానికి కోరుకొని నమ్మకించితే నీ నమ్మిక ప్రకారము జరుగును గాక అని చెప్పి దేవుడు తన కన్నులు తెరవలేదా? ఈ రోజున నీ కష్టాలు పోతాయి. నమ్మకలేదా? నీ శ్రమలు పోతాయి. నువ్వు ఎక్కడైతే చితకబడి
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నమ్ముచున్నావా? నమ్మితే సొమ్ము చేసుకుంటా. హల్లెలూయా. నమ్మితే సొమ్ము చేసుకుంటే ఎవరి మాట? దేవుని మాట, పాస్టర్ ఎలీషా మాట కాదు. హల్లెలూయా. దేవుని మాట నువ్వు నమ్మితే, దేవుని మాట మీద నమ్మకించితే, నమ్మకమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆప్తులైన వారు హాని చేసినా న్యాయము తీర్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ము. ఏ విషయం నువ్వు కోరుకుంటున్నావు ఈ నూతనమైన సంవత్సరంలో, ఏ విషయంలో ఎదగాలని కోరుకుంటున్నావు నూతనమైన సంవత్సరంలో, ఏ విషయంలో నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావు, దేవుని యొద్ద నమ్ము, విచారణ చేయి, ప్రార్థించు. దేవుడు నీ కష్టాలన్నీ తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలో ఆఖరిగా సమూయేలు మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చదువుదాం. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏం చేశాడంట? ఏం చేశాడంట? ఎక్కడా ఎక్కడా సమూయేలుని ఎక్కడ వదిలేసింది హన్నమ్మ? దేవుని మందిరములో వదిలేసింది. దేవుని మందిరంలో ప్రతిష్ఠించింది. దేవుని మందిరంలో ప్రతిష్ఠించిన ఆ దినము మొదలుకొని బాలుడుకు సమూయేలు అంటే ఏ దినము? బాల్య దినమునందే. హల్లెలూయా. మనము మన పిల్లలకు చెప్పాల్సిన నీతి ఏంటంటే, చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, బాల్య దినముల యందే నీ సృష్టికర్త అయిన యెహోవాను స్మరణకు తెచ్చుకో. అరే, నిన్ను సృష్టించింది ఆయనే, నిన్ను నడిపించేది ఆయనే. ఈ లోకంలో ఎవరికి శాశ్వతం కాదు. దేవుడే మానవునికి శాశ్వతం, మానవునికి దేవుడే శాశ్వతం. కాబట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుని మందిరములో పరిచర్య చేసే మనసు కలిగి ఉండరా అని చెప్పి మనము బోధిస్తే పిల్లలు తప్పిపోతారా? చెప్పాలి. పిల్లలు తప్పిపోతారు. బాలుడుకు సమూయేలు ప్రతిష్ఠించిన నాటి నుండి బాల్య దినముల నుంచి యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. అదే 2వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట, బాలుడుకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. అంటే బాల్య దినము నుంచి ఎదుగుతూ ఉన్న సమయంలోనే ఇటు మనుషుల దయ పొందుకుంటున్నాడు, ఇటు దేవుని దయ పొందుకుంటున్నాడు. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమని, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా. కానీ అవుతుందా? సాధ్యమవుతుందా? నీ దయ లేకపోతే మేము ఎలా అవుతామయ్యా? ఎలా అవుతాం? ఇదిగో సమూయేలు జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజున లోకంలో అనేకమైన పనులు నేర్పించవచ్చు పిల్లలకి, కానీ దీనికంటే ప్రాముఖ్యంగా దేవుని మందిరములో పరిచర్య చేసే పనిని అప్పచెప్పాలి. చిన్ననాటి నుంచి దేవుని మందిరములో పరిచర్య చేస్తే సమూయేలు గురించి రాయబడిన మంచి మాట ఏంటంటే, అతడు పెద్దవాడు కాగా అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. ఆ సమూయేలుని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో, ఒక ప్రవక్తగా, ఇజ్రాయేలు దేశానికి ఒక ప్రవక్తగా ఆయన మాట తప్పిపోకుండా అనేక మంది సమూయేలు కోసం ఎదురు చూసే విధముగా సమూయేలును వర్ధిల్ల చేశాడు. స్తోత్రం కలుగును గాక. సమూయేలును వర్ధిల్ల చేశాడు. ఎప్పటి నుంచి? బాల్య దినము నుంచి. బాల్య దినంలో సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? పరిచర్య చేయడానికి పంపిస్తున్నావా? నేను నా సంఘానికి ఒకటి నేర్పించాలనుకుంటున్నా. మేమందరము అటువంటి పరిచర్య చేసే ఈరోజు నీ స్థానంలో ఉన్నాం. దేవుని మందిరములో నువ్వు చేసిన ఏ చిన్న పనైనా ఆయన తన బుక్లో రాసేసుకుంటాడు.
నా సన్నిధిలో బిడ్డ కాంబో పెట్టాడు. నన్ను స్తుతించడానికి ఆరాధికులు ఎలుగుస్తుంటే వీడియో తీయడానికి నిలబడ్డాడు. ఇలా సౌండ్ పెట్టడానికి నిలబడ్డాడు. ఇదిగో దేవుని మందిరము ఓడడానికి నిలబడ్డారు ఆడపిల్లలు. ఇదిగో చక్కగా ప్రతి పరిచర్యలో వంట చేయడానికి, అన్ని చేయడానికి దేవుని పరిచర్యలో పాల్గొన్నారు. మీరు నేను విడిచిపెడతారా? దేవుడు విడిచిపెట్టే దేవుడా? నువ్వు ఒక్క పని చేస్తే నీ కొరకు 100 ఆశీర్వాదాలు సిద్ధపరిచిన దేవుడు. స్తోత్రం కలిగి చప్పటి దేవుడు మహిమపడతాం. కానీ దేవుని మందిరాన్ని ప్రేమించే మనసు మనం నేర్పకపోతే పిల్లలు ఎలా వర్ధిల్లుతారు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని నీ గురించి నేను ప్రార్థించుచున్నాను. దైవజనుడిగా మేము కూడా ప్రార్థిస్తున్నాం కదా మీ గురించి ఏం ప్రార్థిస్తున్నాం? అయ్యా, వారి కష్టాలు తీరిపోవాలి, వారి సమస్యలు తొలగిపోవాలి, వారు నీ ఎడల భయభక్తులు కలిగి నిత్యముగా నిన్ను మహిమపరచాలని ఆయన దేవుని సన్నిధిలో నుంచొని సాక్షార్థముగా అని చెప్పి మీరు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీ ఆత్మ వర్ధిల్లే విధంగా మీ ఆత్మను మీరు సిద్ధపరచుకుంటున్నారా? తప్పెవరిది? పాదిరి గారు మా కోసం ప్రార్థన చేయట్లేదు. అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. చేస్తాం, చేయమని ఎందుకుంటాం? నాకు వచ్చిన బాధ్యత అది కదా. కానీ మీరు వర్ధిల్లకపోవడం కారణం ఏంటంటే నీ జీవిత నడవడిక, మీ జీవితానికి మీరు మీ ఆత్మకిచ్చే ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పరిచర్య చేస్తారండి. చాలామంది పరిచర్య చేస్తారు. ఎలా చేస్తారంటే అయ్యగారు ఏమంటారేమో, విశ్వాసాలు అనుకుంటారేమో, సంఘ బిడ్డలు అనుకుంటారేమో, చేయనంటే ఏమైనా బాధపడతారేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు అనుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటాడు చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 31వ అధ్యాయము 2వ గ్రంథం 31వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుతాం. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడండి ఈయన? ఏం చేశాడు? దేవుని మందిర పనివేం కానీ, మరి ఇంకా సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ఏ పనైనా ఏం చేశాడు? హృదయపూర్వకంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టంగా చేస్తే దాని ప్రతిఫలం రాదండి. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో చూస్తారు, నమ్మ చేయకపోతే ఏమనుకుంటారా? ఈ దొత్తు ఈ డ్రామా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ డ్రామా చేయొద్దు అసలు. మనం హృదయపూర్వకంగా మనసారా చూడండి. వందనాలు చెప్పాను అనుకోండి, మీరు వందనాలు చెప్పారు, మీరు మనసారా వందనాలు చెప్తే అంటే మీరు హృదయ మనసు పూర్తిగా ప్రేమించిన కొలది నా మనసులో ఉన్న ప్రేమ కూడా మీ ఎడల కనపడుతుంది. అలా కాకుండా అంతే కదా. మనం కూడా దేవుని పనిని హృదయపూర్వకంగా చేయకపోతే దేవుడు లక్ష్య పెడతాడు. చెప్పాలి. వర్ధిల్లాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్ధిల్లాలంటే ఏం చేయాలో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి వర్ధిల్ల జీవితం దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఆత్మలో వర్ధిల్లాలి. దేవుడు నీకు తోడయుండులాగున ఆయనకి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ఆశ్రయించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య చేసిన నీవు నీ బాలుడైన మరి నీ పిల్లలను సృష్టికర్త అయిన యెహోవాను స్మరణకు తెచ్చుకునే విధంగా భయము కలిగే భక్తిలో పెంచాలి. ఆ యెహోవాను జాగ్రత్తగా వెదిగిన ఎడల నీ స్థితి మొదట కొద్దిగా ఉండేనను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందేదవు అని దేవుని వాక్యములు సెలవించాలి, చదివించాలి, చెప్పాలి. అరే ఇదిగో మొదటి కీర్తనలో ఈ విధంగా చెప్పాడు,
అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోండద్దు. నువ్వు ఉండద్దు. దుష్టుల ఆలోచన చెప్పని నడవద్దు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు లేదురా బాబు. జాగ్రత్తగా యెహోవాను ఆశ్రయించి, ఇదిగో నీవు బ్రతుకు దినములన్నీ నీకు కృపాక్షేమము నీకు రావాలంటే యెహోవానే నీకు కాపరిగా ఉండాలి. నేను కూడా కాదురా నాయన. దేవుడు దయ పొందుకో. ఇప్పుడు మనుషులు దయ పొందుకుంటావు. దేవుని దయ పొందుకోకపోతే మనుషుల దయ ఎలా పొందుకుంటావు? కాబట్టి నీవు దేవుని దయ పొందుకుంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మనుషులందరి ఎడలను దయ పొందుతావురా. పిల్లోడా జాగ్రత్తరా, దూల పనులు చేయమాకరా. అరే దేవుని సన్నిధిలో ఎదగరా, దేవుని సన్నిధిలో ఉండరా, దేవుని పాటలు పాడరా, దేవుని వాక్యాన్ని చదవరా, కంఠత వాక్యాలు చదవరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి తల్లిదండ్రులుగా మనం నేర్పకపోతే ఎవరు నేర్పుతారు చెప్పండి? ఇక్కడ వరకు మరి విజయవాడ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా మరి ప్రయాణం చేసి వచ్చి ఏదో 1 గంట 2 గంటలు మీకు చెప్పి వెళ్తాను. తర్వాత మీ పిల్లలకు సంరక్షించేది ఎవరు? మీరే కదా. మరి మీరేం చేయాలి? పిల్లలకు నేర్పాలి. హల్లెలూయా. ఆ పని నేర్పి దేవుని మందిరంలో పరిచర్య చేసే విధముగా ఏర్పాటు చేసి వారు భారంగా బాధ్యతగా చేయకుండా ఇష్టంగా చేయాలి. హల్లెలూయా. ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా వర్ధిల్లుతారు. హిజ్కియా వర్ధిల్లలేదా? దావీదు వర్ధిల్లలేదా? సమూయేలు వర్ధిల్లలేదా? మరి మనం వర్ధిల్లమా? మనం వర్ధిల్లాలని ఎంతమంది కోరిక ఉంది? చెల్లించండి. హల్లెలూయా. మరి వర్ధిల్ల జీవితం మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరచునుగాక. అందరూ త్వరలో వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవుని సహాయం కోరుకుంటూ మనము దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం.